ఎన్నో పోషక విలువలున్న పొనుగంటి ఆకు తాలింపుని ఎలా చేద్దామో చూద్దాం రండి. చాలా బాగుంటుంది. పచ్చనిపప్పు పొనుగంటి ఆకు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం మనం కడాయి తీసేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాము. ఇది కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం 2 గంటల సేపు కడిగి నానబెట్టుకున్న పచ్చనిపప్పును కూడా వేసేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న పొనుగంటి ఆకును కూడా వేసేసి బాగా బాయిల్ చేసుకుందాము. ఆకు కొంచెం మెత్తపడేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే చాలు. ఇలా బాయిల్ చేసుకుంటే మనకు దాంట్లో పచ్చి వాసన పసరు వాసన ఏదైనా ఉంటే పోతుంది. ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం వాటర్ అనేది ఫిల్టర్ చేసేసుకొని వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. తర్వాత మనం అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకొని దీంట్లో కొద్దిగా వేడైన తర్వాత చిటపట్లాడేంత వరకు ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం చిటపట్లాడేంత ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని బాగా దూరగా వేపుకుందాము. ఇది వేగిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ పసుపు కూడా వేసేసుకొని ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పొనగంటి ఆకు పచ్చనిపప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది ఆల్రెడీ వాటర్లో బాయిల్ అయింది కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ తాలింపులో మనం ఈ ఆకుని కొంచెం సేపు ఫ్రై చేస్తే మనకి ఆకులో పచ్చివాసన అనేది బాగా పోయి బాగుంటుంది. సో ఇలా నేను చూపించిన విధంగా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అది మొత్తం ఇంకిపోయి ఇలా ఆకు అనేది ఫ్రై టైప్లో వస్తుంది. దీంట్లో తగినంత కారం ఇంకా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది పొనుగంటి ఆకు ఫ్రై. ఒకసారి